గురువుగారు, శివాలయం నుంచి ఏమీ తెచ్చుకోకూడదా? శివుని యొక్క ప్రసాదాన్ని కూడా తీసుకురాకూడదా? ఆలయం అంటే లజకాలం వరకు ఉండేది. అది శివాలయం మాత్రమే. శివాలయం నిర్జనంగా ఉండాలి, నిర్మానుష్యంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. మూడవది చాలా ప్రధానమైనది. శివాలయంలో మనం ధ్వనులు చేస్తే శివుడి ఏకాగ్రత చెదురుతుంది. ఏకాగ్రతతో, తదేక లక్ష్యంతో పరమేశ్వరుడు నందీశ్వరుడినే చూస్తూ ఉంటాడు. నందీశ్వరుడు కూడా స్వామి ఎదరగా కూర్చొని పరమేశ్వరుడి కన్నులలో కన్నులు కలిపి ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివ దర్శనం చేస్తూ ఉంటాం మనం. అలాంటి ఆ పరమేశ్వరుడికి ప్రీతిదాయకమైనటువంటివి చాలా అల్పం. బోళాశంకరుడు నైవేద్యాలు అక్కరలేదు, సేవలు అక్కరలేదు, అర్చనలు అక్కరలేదు. కాసింత నీరు తన పైన పోసి తోచిన ఆకులు అలములు ఏవైనా శిరస్సు పైన ఉంచి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆనందపడిపోతాడా మహానుభావుడు. అలాంటి శివాలయంలో నైవేద్యాలు లేవు. భృగు మహర్షి శాపం కారణంగా శివాలయాలలో షొండెలు, పులిహోరలు, దద్దోజనాలు ఇవేవి కూడా లేవు. కనుకనే ఎవరైనా కూడా మనకు అలా ముడి పదార్థంగా, గుండ్రంగా, పొట్టిగా, లావుగా, అమాయకంగా కనిపిస్తే దద్దోజనం గారు అని కూడా పిలుస్తూ ఉంటారు. వట్టి దద్దోజనం అంటే అర్థాలు వేరే ఉంటాయి. శివాలయాల్లో ఇవి ఏవి ఉండవు. ఒకవేళ అరటిపండు, కొబ్బరి వక్క వీటిని మనకు అందిస్తే కూడా శివాలయంలోంచి ఏ వస్తువు ఇంటికి తీసుకొని రాకూడదు. విభూతి కూడా అలా తీసుకువస్తే ఆ శివాలయంలో శివ అభిషేక ద్రవం అంతా కూడా భూమికి సంబంధించినటువంటి ఆ భాగం నేలలో కలిసిపోయేటటువంటి క్షేత్రంలో శివశక్తులలో ఒకటైనటువంటి చండీశ్వరుడు అక్కడ వేంచేపు చేసి ఉంటాడు. వేచి కాచు చూస్తూ ఉంటాడు, ఎవరైనా ఏమైనా పట్టుకుపోతున్నారా అనేసి. అలా వెళ్ళిపోయే సమయంలో ఎవరైనా వెళ్ళిపోతూ ఏదైనా తీసుకుపోతూ ఉంటే వారిని వెంటాడి తిరిగి ఆ పదార్థాన్ని ఆలయంలో చేర్చే బాధ్యత చండీశ్వరుడిది. కనుక మనం శివాలయంలో నుంచి విభూతిని కానీ, బాగా ఉందే ఇక్కడ అంటూ ఒక శంఖం కానీ, ఈ ఆలయంలో అనవసరంగా ఉందే ఎవరో తెచ్చిపెట్టారు భక్తుడు అంటూ ఒక త్రిశూలం కానీ, ఆలయంలో ఉండే చిత్రపటాలు కానీ మన ఇంటికి మనం తీసుకుపోదామా అన్న ఆలోచన చేసిన అరటిపండు, కొబ్బరి పక్కలు లేదా ఏదో ఒకటి చండీశ్వరుడికి చెప్పి, ఆయన పేరు చిటికెల చండీశ్వరుడు. ఉత్తరం దిగ్భాగంలో సోమసూత్రం వైపున వెళ్ళి ఇలా ఒక చిటిక వేసి, స్వామి ఇది తీసుకుపోతున్నాను, సద్వినియోగం చేస్తాను, ఈ ప్రసాదం మా ఇంటి వద్ద అనేకులు భక్తులు వేచి ఉన్నారు, మా తల్లి తండ్రి వృద్ధులు వారికి అందజేస్తాను, ఇలా చెప్పి తీసుకెళ్ళవచ్చు. తీసుకువెళ్ళకూడదు, కానీ తీసుకువెళ్ళే ప్రత్యేక సందర్భాలు ఏర్పడినప్పుడు చిటికెల చండీశ్వరుడికి చెప్పి తీసుకువెళ్ళాలి. ఇది సమాధానం.